అక్షరాలు లేని బైబిల్ ఎలా ఉంటుంది? విచిత్రంగా ఉంది కదా. ఒక సువార్తికుడు చెరసాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి ఒక ఖైదీకి బైబిల్ను బహుమతిగా ఇచ్చాడు. ఆ ఖైదీ, అయ్యా, నేను విద్యలేని పామరుడిని, మీరిచ్చిన బైబిల్ నేను చదవలేను, దయచేసి అక్షరాలు లేని బైబిల్ నాకు ఇవ్వండి అని వేడుకున్నాడు. అక్షరాలు లేని బైబిల్ ఎక్కడ ఉంటుంది? అతనికి నేను ఏమి ఇవ్వాలని చెప్పి ఆ సువార్తికుడు ఎంతగానో ఆలోచించాడు. ఆసక్తితో దేవుని దగ్గర ప్రార్థించాడు. వారం తర్వాత అక్షరాలు లేని బైబిల్ను తయారు చేసి ఆ ఖైదీ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఖైదీ బైబిల్ను తెరిచి చూచాడు. అందులో 4 కాగితాలు మాత్రమే ఉన్నాయి. మొదటి కాగితము నలుపు రంగులో ఉంది. సువార్తికుడు అన్నాడు, నలుపు పాపానికి సూచనగా ఉంది. మనం పాపం చేసినప్పుడు మన హృదయం ఈ విధంగానే నల్లబడిపోవచ్చున్నది అని అన్నాడు. రెండవ కాగితము ఎరుపు రంగులో ఉంది. సువార్తికుడు అన్నాడు, ఇది క్రీస్తు రక్తానికి సాదృశ్యం. యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనము పాప క్షమాపణ పొందగలం అని అన్నాడు. మూడవ కాగితం తెల్లని రంగులో ఉంది. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధతకు, రక్షణకు సూచనగా ఉంది. ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వారు పరిశుద్ధపరచబడతారు, వారి ఆత్మ తెల్లగా పవిత్రముగా ఉంటుంది అని సువార్తికుడు అన్నాడు. 4వ కాగితము సువర్ణ రంగు గల కాగితము. సువార్తికుడు అన్నాడు, ఇది పరలోక రాజ్యానికి సూచనగా ఉంది. ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ పొందుకుంటారో వారు పరిశుద్ధపరచబడి రక్షణ పొందుకొని దేవునితో నిత్యము జీవించే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ ఖైదీ ఆ బైబిల్ను అత్తుకుని ఎంతో సంతోషించాడు. నిజమే, అక్షరాలు లేని బైబిల్ ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. పాపముతో నల్లబడిన మన హృదయాన్ని యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా శుద్ధి చేశారు. ఆయనను విశ్వసించిన వారు పరిశుద్ధపరచబడి రక్షణ పొందుకొని నిత్యము జీవించే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారండి. మరి ఈ రోజు మీ జీవితంలో ఈ సువార్త సత్యము నిజమైందా? మీ హృదయము ఇంకా నలుపుగానే ఉందా, లేకపోతే క్రీస్తు రక్తము ద్వారా తెల్లగా చేయబడిందా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆమేన్.